హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే రోజు మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి. మార్నింగే అంటే ఇంకా మా వాళ్ళందరూ నిద్రపోయారు. 5కే లేచాను. ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసుకొని నైట్ గిన్నెలు ఉంటే అన్నీ తోమేశానండి. మొత్తం క్లీన్ చేసుకొని మంచినీళ్ళు పట్టుకున్నాను. ఇంకా పనులన్నీ అయిన తర్వాత అయితే స్నానం చేస్తానండి. ఈరోజు శనివారం కదా, వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటాను కదా. సో ఈరోజు కాస్త స్పెషల్ అనమాట. అందుకని చెప్పి మార్నింగే లేచి పనులన్నీ చేసుకొని తలస్నానం చేసి రెడీ అవుతున్నాను అనమాట ఇక్కడ. ఇంకా ఈరోజు వీడియోలో వచ్చేసి మార్నింగ్ నేను చేసుకునే పూజ అండ్ ఇంట్లో పనులు, నెక్స్ట్ అయితే కొత్త పొయ్యి తీసుకున్నానండి. స్టవ్ బాగా పాడైపోయిందని చెప్పి కొత్తది తీసుకున్నాను. ఫ్రైడే నైట్ వెళ్ళి మా వారు నేను వెళ్ళి కొత్త స్టవ్ అయితే తీసుకున్నామండి. అది అన్బాక్సింగ్ మొత్తం అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఫ్రైడే నైట్ డీమార్ట్కి వెళ్ళి కొన్ని సరుకులు అయితే తెచ్చుకున్నామండి. సరుకులతో పాటు ఈ స్టవ్ కూడా తెచ్చుకున్నాం. సో నైట్ వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. ఇంకా అందుకని క్లీనింగ్ పనులు ఏమి ముందు రోజు చేయలేదన్నమాట. ఇంకా సాటర్డే మార్నింగే లేచి మొత్తం వంటగదంతా క్లీన్ చేసుకొని పూజా సామాన్లు కూడా క్లీన్ చేయలేదు. మార్నింగే అన్ని క్లీన్ చేసుకున్నాను. మార్నింగే లేస్తే పని అంతా త్వరగా అవుతుందని చెప్పి మార్నింగే లేచానండి. కానీ నాకు లేట్ అయింది. ఎందుకంటే మా పాప కూడా నాతో పాటు లేచింది. ఇంకా అది లేచిన తర్వాత పనులు అయితే అవ్వవు కదా. మళ్ళీ దాన్ని నిద్రపుచ్చి మళ్ళీ నేను లేచి మంచినీళ్ళు పట్టుకొని క్లీన్ చేసుకొని అన్నీ చేసేసరికి పూజ చేసేసరికి 7 దాటిపోయిందండి. ఇంకా మా అబ్బాయికి అయితే బాక్స్ కట్టడం అవ్వలేదు. ఇంకెలాగూ లేట్ అయిందిలే అని చెప్పి పూజ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాను. తర్వాత వంట చేసి బాక్స్ కట్టేసి ఇవ్వచ్చులే అని చెప్పి ఇంక ఇక్కడ క్లీన్ చేసుకున్న చెంబులు ఉన్నాయి కదా, వాటిలో మంచినీళ్ళు అయితే పోసుకుంటున్నానండి. ఒకటేమో దీపారాధన దగ్గర, ఒకటేమో ఈశాన్య మూల రాగి చెంబు పెడతాను కదా. సో అదనమాట. ఈరోజు శనివారం కదండి, వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన బెల్లం పానకం అండ్ వడపప్పు బెల్లం కూడా ప్రిపేర్ చేసుకొని ముందుగానే పెట్టుకున్నాను. ఇంకా ఈశాన్య మూల రాగి చెంబుతో వాటర్ పెట్టేసి దీపారాధన అయితే చేసుకున్నానండి. ఈరోజు అయితే పూజ చాలా ప్రశాంతంగా చాలా బాగా చేసుకున్నానండి. దీపారాధన చేశాక స్వామి అమ్మవార్లు చాలా కలగా అనిపించారు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా అబ్బాయికి ఇక్కడ ఉప్మా చేస్తున్నానండి. ఈరోజు మా అమ్మ వాళ్ళు టిఫిన్ షాప్ తీయలేదన్నమాట. సో ఇంట్లోనే ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి కదా. సో అందుకని చెప్పి మాకు అందరికీ ఉప్మా చేస్తున్నాను. మా అబ్బాయికి ఉప్మా అంటే చాలా కష్టంగా తింటాడండి. వాడికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఈ రోజుకి ఎలాగోలా తినేసాడు. కాస్త తినేసి వెళ్ళిపోయాడు. ఇంక ఇక్కడ మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసి వంట అయితే స్టార్ట్ చేస్తానండి. ఒకవైపేమో రైస్ పెట్టాను, ఒకవైపేమో పాలు పెట్టాను అనమాట. ఈ పాలు కాగేలోపు వంకాయ కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పి వంకాయలను ఆనియన్ కట్ చేస్తున్నాను. ఈరోజు త్వరగా లేచాను కదా, పని అంతా త్వరగా అయిపోద్ది. ఇంకా మిషన్ తీసి ఏదైనా స్టిచ్ చేద్దాం అని అనుకున్నానండి. కానీ ముందు లేచినా ఉపయోగం లేదు. నేను లేచిన వెంటనే మా పాప నిద్ర లేచింది. ఇంకా మళ్ళీ నా పని అక్కడికే వచ్చిందనమాట. బాక్స్ కట్టడం లేట్ అయిందంటే ఇంకా వంట చేసి బాక్స్ ఇచ్చి వచ్చేసరికి 12 అయిపోద్ది. ఆ తర్వాత ఇంకా అవ్వదనమాట. మా పాప వెనకాల మినిమం 2 గంటలైనా తిరగాలి అన్నం తినాలంటే. ఈరోజైతే నా రోజు అలా గడిచిపోయిందండి. ఇంక ఇక్కడ పాలు కాగిపోయాయండి. పాలు కాగిన తర్వాత ఇంకా కూర వండడానికి కళాయి అయితే పెడుతున్నాను. ఇక్కడ వంకాయ కూర ఇష్టంగా తినడు మా అబ్బాయి, కానీ అన్నీ పెట్టాలి కదా అని చెప్పి వండుతున్నాను అనమాట. బాక్స్లో ఏం పెట్టినా టీచర్స్ దగ్గర భయం కదా, సో తింటాడు. అదే ఇంట్లో అయితే తినడు అనమాట. అందుకని చెప్పి నేను బాక్స్లోనే కడతాను. వాళ్ళ దగ్గర భయానికన్నా సరే తింటాడులే అని చెప్పి అలా చేస్తాను. కానీ ఏ రోజు అన్నం ఇంటికి తెచ్చేయలేదు. తినేసే వచ్చేవాడు. ఇష్టం లేని కూర అయినా సరే తినేసి వచ్చేసేవాడు అనమాట. లాస్ట్ వీడియోస్లో సంక్రాంతి సంబరాలు ఏం చేసుకున్నవన్నీ షేర్ చేసుకోలేదు. సో ఎలా చేసుకున్నాం ఏంటి అని నా మాటల్లో చెప్తాను అని చెప్పి ఒక వీడియో అయితే షేర్ చేశానండి. మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ ఛానల్ మొత్తం ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ తీయటానికైతే చాలా కష్టపడుతున్నానండి. కానీ ఇంత కష్టం ఉంటుంది అని చెప్పి నేను ఫస్ట్లో అనుకోలేదు.
అనుకోలేదు. బట్ దిగిన తర్వాత తప్పదు కదా, వెనకడుగు వేయలేం కదా. సో ఇంకా సక్సెస్ వస్తుందిలే నిదానంగా అయినా అని చెప్పి అలా ట్రై చేస్తున్నాను. వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంత ప్రశాంతంగా వంట చేసుకుంటున్నాం, ఇంతకీ మీ పాప ఏది అని అడుగుతారా? ఉందండి, ఉంది, వచ్చేసింది, ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. నేను కూడా కూర కలుపుతా అంటూ స్టార్ట్ అయిందనమాట దాని అల్లరి. ఇప్పటి వరకు టీవీ చూసి ఇంకా వచ్చేసింది. నేను కలుపుతా, నేనేస్తా, అది ఇది అని ఇంక అంటా ఉంటుంది. అది వీడియో ఆన్ చేసామంటే ఇంకా మరీ రెచ్చిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని ఆపలేము. అదిగోండి నేను కలుపుతాను అంటుంది. ఇంకా అది అన్న తర్వాత ఇవ్వకపోతే అస్సలు ఒప్పుకోదు, చాలా అల్లరి చేస్తుంది. ఇంక ఇక్కడ కూర వండుతూ అది మగ్గేలోపు అయితే నైట్ గిన్నెలు ఏం తోమలేదు కదండి, మార్నింగ్ తోమాను కదా, అవన్నీ ఇంక ఇప్పుడు సర్ది పెట్టుకుంటున్నాను అనమాట. అవన్నీ సర్దిన తర్వాత వంట అయిన తర్వాత ఇంకొంచెం గిన్నెలు వస్తాయి కదండి, ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని అందులో పెట్టుకోవచ్చులే అని చెప్పి ఈ కూర మగ్గేలోపు ఆ గిన్నెలన్నీ ఇక్కడ సర్దేస్తున్నాను. ఎప్పటికప్పుడు అన్నీ క్లీన్ చేసి ఎక్కడక్కడ పెట్టకపోతే అసలు కిచెన్ అనేది సరిపోదన్నమాట. చాలా చిరాకుగా ఉంటుంది, వంట చేయటానికి వీలవ్వదు, అసలు బ్రెయిన్ కూడా పనిచేయదు అనమాట. నాకు ఎప్పుడు కిచెన్ క్లీన్గా ఉండాలండి, లేదంటే నాకు బ్రెయిన్ పనిచేయదు, ఏం చేయాలో కూడా అర్థం అవ్వదు. సో నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉంటాను కిచెన్ని. ఇంక ఇక్కడ ఈ గిన్నెలన్నీ సర్దుకుని మా పాపను కాసేపు ఆడించుకునేలోపు అన్నం కూడా ఉడికిపోయిందండి. ఇంకా అన్నం కూడా వార్చేస్తున్నాను. ఇక్కడ అన్నం వార్చేసి ఒక 5 నిమిషాలు పొయ్యి మీద అయితే పెడతానండి. లైట్గా ఏమైనా వాటర్ లాంటిది ఉంటే ఇంకా పోతుంది, రైస్ మనకి తినేటప్పుడు బాగుంటుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి అన్నం ఇలా వార్చేసి స్టవ్ మీద మళ్ళీ పెడతాను. ఇంకా రైస్ అయిపోయింది కదండి, కూర మగ్గుతుంది. ఇంకా ఈ గ్యాప్లో గిన్నెలు కూడా ఉన్నాయి కదా, అవన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేస్తానండి. ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇంకా ఈ లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టేస్తున్నాను. ఒక స్పూను కర్చీపు వేసి ఇంకా మా అమ్మాయిని తీసుకొని మా అబ్బాయికి ఇది ఇచ్చేసి రావాలి. ఇంకా ఈ మధ్యలో నన్ను ఎన్ని తిప్పలు పెడుతుందో తెలియదండి మా పాప. ఇంక ఇక్కడ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, మా అబ్బాయి స్కూల్కి వెళ్ళే దారిలో మాకు అమ్మవారి గుడి వస్తుంది. డైలీ మా పాప అక్కడ నించొని దండం పెట్టుకుంటుంది. కానీ ఈరోజు గుడి లోపలికి వెళ్ళిపోయింది, ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా ఉంది. ఇంక నేను కూడా వెళ్ళాను అనమాట దాంతోపాటు. ఫైనల్గా స్కూల్కి వెళ్ళి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసామండి. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఇంకా వీడియో ఎండింగ్లో స్టవ్ గురించి చెప్తానని చెప్పాను కదా, ఇదేనండి బటర్ఫ్లై అనమాట. ఇది కంపెనీదే. దీని కాస్ట్ కూడా 2100 దాకా పడిందండి. కానీ పొయ్యి చాలా బాగుందండి, గట్టిగా ఉంది. ఇక్కడ అన్బాక్సింగ్ చూపిస్తున్నాను చూడండి. నేనైతే డీమార్ట్లో తీసుకున్నానండి ఇది. ఇక్కడ చూసారా మా పాప నేను తీస్తా అంటూ పడిపోతుంది పొయ్యి మీద. మా వారేమో వద్దంటున్నారు.
మా ఇద్దరు పిల్లలు ఎక్కడుంటే అక్కడ ఇంకా రచ్చరంబోలా అనమాట. స్టవ్ అయితే చాలా బాగుందండి, కానీ మాకు చాలాసేపు దీని కింద స్టాండ్లా చిన్న ఇస్తాడు కదండి, అవి ఎలా బిగించాలో మాకు అర్థం కాలేదు. వాడు స్క్రూ కింద నుంచి ఇచ్చాడనమాట. చాలాసేపు కుస్తీ పడిన తర్వాత అర్థమైంది. లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదండి, నాకు 4 బర్నర్ స్టవ్ అంటే చాలా ఇష్టమని. కానీ ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు అవ్వదు కదా, సో అందుకనే ఇది తీసుకున్నాను. అండ్ స్టీల్ స్టవ్ తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది కదండి ఒక వీడియో, స్టవ్లు పేలుతున్నట్లు అలా చూపిస్తున్నారు కదా, గ్లాస్ స్టవ్లు. సో అందుకని కొంచెం భయపడ్డాను అనమాట. ఏమో మళ్ళీ ఏమన్నా అయితే ఇబ్బంది కదా అని చెప్పి మళ్ళీ స్టీల్ స్టవ్వే తీసుకున్నాను. ఇంకా వెంటనే పెట్టేసామన్నమాట. బిగిచ్చేసి చూసారు కదా, బొట్లు అన్నీ పెట్టేసి ముందుగా పాలైతే పెట్టుకున్నాను స్టవ్ మీద. కొత్తగా ఏ వస్తువు తెచ్చినా పసుపు బొట్లు పెట్టడం అలవాటండి. ఇంకా అలా పెట్టేసి పాలు పొంగిచ్చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో మంచి వీడియోతో అయితే మీ ముందుంటానండి. అంతవరకు సెలవు.